దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి రోజు రోజుకి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్య నగరంగా మారిపోయింది. గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితాలు శూన్యం. తాజాగా దేశ రాజధానిలో వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరగడం కలకలం రేపుతుంది. యువకులు మహిళలతో ఈ రకం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కాలుష్యం సమస్యను పరిష్కరించడంపై మరింత కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు నిపుణులు. దేశ రాజధానికి ఊపిరి ఆడడం లేదు. వాయు కాలుష్యం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజు రోజుకు మరింతగా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సోమవారం నాడు నగరంలో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 268 పాయింట్లుగా నమోదైంది. దక్షిణ ఢిల్లీలోని నెహ్రూ నగర్లో అత్యధికంగా 351 AQI నమోదైంది. ఆనంద్ విహార్లో 327, జహంగీర్పురిలో 324, నోయిడాలో 316, గ్రేటర్ నోయిడాలో 288, గజియాబాద్లో 291, ద్వారకాలో 195 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పాయింట్స్ నమోదయ్యాయి. చాలా చోట్ల గాలిలో నాణ్యత అత్యంత పేలవంగా ఉందని అధికారులు హెచ్చరించారు. ఢిల్లీని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇండియా గేట్, కర్తవ్య పథ్ ప్రాంతాల్లో గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా 15వ రోజు కూడా గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే నమోదైంది. నవంబర్ నెలలో దాదాపు ప్రతిరోజు గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు, కాలుష్య కారకాలు చెదిరిపోవడానికి అనుకూలంగా లేనందున రానున్న వారంలో కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వాతావరణ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. వాయు కాలుష్యం కారణంగా వృద్ధులు, చిన్నారులు, రోగులు శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఢిల్లీలో చలి తీవ్రత కూడా పెరిగింది. సోమవారం నాడు కనిష్ట ఉష్ణోగ్రత 5.7 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు తక్కువ. ఈ సీజన్లో ఇదే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతగా చెబుతున్నారు. ఢిల్లీ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రారంభించింది. ఇదిలా ఉంటే వాయు కాలుష్యం కారణంగా దేశ రాజధానిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరగడం కలకలం రేపుతోంది. ఢిల్లీ నగరం చాలా కాలంగా గాలి నాణ్యత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అధిక సంఖ్యలో వాహనాలతో పాటు పరిసర ప్రాంతాలలో పంట వ్యర్థాలు కాల్చివేయడం తదితర చర్యలతో అక్కడ తీవ్రమైన గాలి కాలుష్యం ఏర్పడుతోంది. ప్రభుత్వాలు దాని నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ నమోదవుతోన్న లంగ్ క్యాన్సర్ కేసులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అడెనో కార్సినోమా అనే ఊపిరితిత్తుల క్యాన్సర్ రకం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సాధారణంగా సిగరెట్, ఇతరత్ర దురలవాట్ల ద్వారా అధికంగా సంభవించే లంగ్ క్యాన్సర్ ధూమపానం అలవాటు లేని వారిలోనూ అధికంగా నమోదవుతున్నాయి. ఈ గడిచిన దశాబ్ద కాలంలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతోనే ఈ విధంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. తాజాగా ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 1998లో లంగ్ క్యాన్సర్ కేసులు 90% దాదాపు సిగరెట్ అలవాటు ఉన్నవారికే వచ్చేవని తెలిపాయి. అదే 2018లో క్యాన్సర్ కేసులు నమోదైన వారిలో దాదాపు 60 నుంచి 70% మంది ధూమపానం అలవాటు లేని వారని తెలిపింది. 2025లో ది లాన్సెట్ జరిపిన అధ్యయనం ప్రకారం అడినో కార్సినోమా అనే క్యాన్సర్ రకం గాలిలో నాణ్యత క్షీణించడం వల్లే అధికంగా ఏర్పడతాయని స్టడీ తెలిపింది. అయితే సిగరెట్ అలవాటు లేని వారిలోనూ ఈ రకం క్యాన్సర్ కేసులు అక్కడ అధికంగా వెలుగు చూస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని గాలి కాలుష్యమే ఈ క్యాన్సర్ కు ప్రధాన కారణమని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. యువకులు, మహిళలలో ఈ రకం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్యాన్సర్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వం తగిన నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ అంటేనే గాలి కాలుష్యానికి మారుపేరులా మారింది. చలికాలంలో ఆ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు అధిక స్థాయిలో వాహనాలు వాడడం, పంట వ్యర్థాలను కాల్చివేయడం తదితర కారణాలతో ఆ ప్రాంతంలో తరచుగా గాలి నాణ్యత క్షీణిస్తూ ఉంటుంది. ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అవి ఇలా ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప నిర్మాణాలు చేపట్టడం లేదా కూల్చివేయడం నిషేధం. రాజధాని పరిసర ప్రాంతాలలోని అన్ని మైనింగ్ కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలి. BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలు రోడ్లపై తిరగడం నిషేధం. దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చారు. 5వ తరగతి వరకు పాఠశాలలు హైబ్రిడ్ మోడల్లో క్లాసులు నిర్వహించాలి. వీలైతే విద్యార్థులు క్లాసులు ఆన్లైన్ మోడల్లో వినాలని సూచించింది.
కాగా ఢిల్లీ గాలి నాణ్యత కోసం కేంద్రం తీసుకున్న చర్యలను కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తాము పర్యావరణ నిపుణులు కామని, అయితే పర్యావరణ పరిరక్షణ అనేది అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండాలని ఇటీవలే పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. కాలుష్య నియంత్రణ కోసం నిర్మాణ రంగాన్ని పూర్తిగా నిలిపివేయడం సరైన చర్య కాదని తెలిపింది. ఢిల్లీతో పాటు ఆ నగర పరిసర ప్రాంతాలలో నిర్మాణాలు, ఇతర కట్టడాలపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. గాలి కాలుష్యాన్ని అడ్డుకోవడానికి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నిర్మాణ రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, దానిని పూర్తిగా నియంత్రిస్తే అది వారి కుటుంబాలపై ప్రభావం చూపిస్తుందని, అది తీవ్రమైన సామాజిక ఆర్థిక పరిస్థితికి దారితీస్తుందని తెలిపారు. ఢిల్లీ పర్యావరణాన్ని రక్షించే బాధ్యత కేంద్రానిదేనని, స్థానిక ప్రభుత్వానిది కాదని తెలిపారు. అదేవిధంగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, గాలి నిర్వహణ కమిషన్ ఢిల్లీలోని ప్రస్తుత వాయు కాలుష్య పరిస్థితులను వివరించాలని ఆదేశించారు. మరోవైపు ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అయితే వెంటనే స్వచ్ఛమైన గాలి వచ్చేలా తాము ఏం ఆశించగలమని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు న్యాయస్థానాలు ఎలాంటి అద్భుతాలు చేయలేవని అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం నేపథ్యంలో తాను బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశానని సీజే తెలిపారు. ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటనేది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క కారణంతో ఈ పరిస్థితి రాలేదని పేర్కొన్నారు. పొగమంచుకు కారణమవుతోన్న అంశాలను సమగ్రంగా అంచనా వేయగలిగేది సైంటిస్టులు మాత్రమేనని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం ఏ కమిటీలను ఏర్పాటు చేసిందో, ప్రతి ప్రాంతంలో ఏ పరిష్కారాలు సాధ్యమో స్టడీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ కాలుష్య నివారణ కోసం దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని తెలిపారు. ఈ కాలుష్యం ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో తెరపైకి వస్తుందని గుర్తు చేశారు. చలికాలం ముగిసిన తరువాత కాలుష్యం మళ్లీ మాయమవుతుందని జస్టిస్ సూర్యకాంత్ వివరించారు.